నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అర్జీలు పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదులు నమోదు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలను స్వీకరించారు. 75 అర్జీలను స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఏపీ హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ నెల 5 నుండి 15 వరకు బీహార్లో జరిగిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో జిల్లాకు చెందిన గజ్జల వర్షిత వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పథకం, ఎస్ రామ్మోహన్ కబడ్డీలో కంచు పథకం సాధించినందుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లను వారు కలవగా వారు అభినందించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈసారి నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా దేశాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇవి అండమాన్ నికోబార్ దీవులంతటా విస్తరించాయని, అనుకున్న సమయం కంటే 5 రోజుల ముందుగానే ఇవి అండమాన్ చేరాయని తెలిపారు. ముందుగా ఈ నెల 27వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణకి కూడా వర్ష సూచన ఉందని అన్నారు. అటు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కేంద్ర విద్యాశాఖ అనుబంధ సంస్థ ఏఐసిటిఈ ఆమోదించిన జీరో సైన్స్ ఇంటరాక్టివ్ డిజిటల్ ల్యాబ్స్ శ్రీకాకుళం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు ఎమ్మెల్యే గుండు శంకర్ చొరవతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అనుమతితో అమలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని, విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే దృఢ సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని అన్నారు. ఎడ్జ్ 1 ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ రామ్దేవ్ మాట్లాడుతూ, సుమారు 5 సంవత్సరాల పరిశోధన ఫలితంగా విద్యార్థుల్లో గణితం, సైన్స్ పట్ల భయం పోగొట్టి ఆసక్తిని కలిగించేలా ఈ జీరో సైన్స్ ల్యాబ్ను రూపొందించామని అన్నారు. తమ ప్రయాణంలో ఈ మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్ సంస్థల ప్రోత్సాహం తమకెంతో సహాయపడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒప్పంద భాగస్వామి సంస్థ సెర్ఫాయింట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షులు కొత్తకోట సత్సాయి, సంతోష్ కూడా పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు సాలూరులో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం పాలకొండ, పలాస, టెక్కలి, శ్రీకాకుళం 1, శ్రీకాకుళం 2వ డిపోల నుండి 356 బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో శ్రీకాకుళం నుండి రాజాం వరకు 80 బస్సులు, రాజాం నుండి సాలూరు వరకు 180 బస్సులు, బొబ్బిలి నుండి సాలూరు వరకు 96 బస్సులు నడుపుతున్నట్లు సాలూరు శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుండి బయలుదేరే దూర ప్రాంత సర్వీసులు మినహా మిగిలిన అన్ని మార్గాలలో తిరిగే బస్సులను క్రమబద్ధీకరించి మళ్లించడం వలన ప్రయాణికులకు కొంతమేరకు అసౌకర్యం కలుగును కనుక సహకరించవలసిందిగా కోరుతూ ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో గ్రీవెన్స్కు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ, పిడుగుపాటుకు సంబంధించి వాతావరణ శాఖ నుండి సమాచారం అందిన వెంటనే గ్రామ స్థాయిలో చేరే విధంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి తద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవాలని అన్నారు. వ్యవసాయ, పశు సంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడం వంటి సమాచారంపై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన, విద్యుత్, రహదారులు మరియు భవనాల శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి వాతావరణ హెచ్చరికలు వచ్చిన వెంటనే సంబంధిత గ్రామాల్లో దండోరా, ప్రార్థనా స్థలాల్లో అందుబాటులో ఉన్న లౌడ్ స్పీకర్ల ద్వారా అనౌన్స్ చేయాలని అన్నారు. గత కొద్ది రోజుల్లో పశువులు, మనుషులు పిడుగుపాటుకు గురయ్యాయని,
అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. పీజీఆర్ఎస్ ప్రారంభానికి ముందు జిల్లా అధికారులతో పెండింగ్లో పీజీఆర్ఎస్పై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జడ్పీసీఈఓ శ్రీధర్ రాజా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాలవలస పట్టణంలో తిరంగా యాత్ర గాంధీ బొమ్మ జంక్షన్ నుండి కృష్ణాపురం వరకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. తిరంగా యాత్రలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కొనే దిశగా భారతదేశం శక్తివంతమైన సైన్యంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులకు పాకిస్తాన్కు గుణపాఠం చెప్పిందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసి అసమాన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించినందుకు మన భారత సైన్యానికి, భారత త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 130 కోట్ల భారతీయులు మన సైన్యం వెంట ఉన్నారనే సందేశం ఇవ్వడం కోసం ఈ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ తిరంగా యాత్రలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, అభిమానులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బెవరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం స్వతంత్ర సమరయోధులు స్మృతివనంలో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. అదేవిధంగా సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య తన యావత్ జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన మహాయోధుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే ఆయనకు మనమిచ్చిన ఘనమైన నివాళులని వారు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను, ప్రజల ఆస్తులను, ప్రకృతి వనరులను కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లు సత్యనారాయణ, ఆర్ ప్రకాష్ రావు, ఎంవిపి కామేశ్వరరావు, ఎం ప్రభాకర్ రావు, కొత్తకోట అప్పారావు, సత్తారు భాస్కర్ రావు, అల్లు సోమశేఖర్, ఏ లక్ష్మి, ఎల్ మహేష్, కె శోరయ్య, ఎం గోవర్ధన్, ప్రవీణ్, పి సుధాకర్ పాల్గొన్నారు. చింతాడ రామచంద్రరావు సుందరయ్య పైన నివాళులర్పిస్తూ గీతాలాపన చేశారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను నిర్మించడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకి అర్పించే ఘన నివాళులని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. శ్రమజీవుల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సోషలిజం, ప్రజాస్వామ్యం కొరకు నిరంతరం కృషి చేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ అరినామొక్క వలస వద్ద గల ఎన్ఎస్ఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమ వద్ద జరిగింది. కామ్రేడ్ సుందరయ్య చిత్రపటానికి తేజేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ ప్రజా సమస్యలపై, దేశాభివృద్ధికై, నదీ జలాల వినియోగంపై వివిధ అంశాలపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించే రీతిలో విస్తృత చర్చలు జరిపి బహుముఖ ప్రజ్ఞాశాలిని కొనియాడారు. సామాన్య, రైతు, కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. స్త్రీల సమానత్వం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కొరకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రిగమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్స్ నాయకులు లింగాల రామపుడు, మాన్యం రమణ, అంబటి సత్యనారాయణ, టి రవికుమార్, ఎల్ వరదరాజు, చిక్కాల సత్యనారాయణ, ఎస్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతిస్తూ జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 50 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులు పట్ల అత్యంత ప్రాధాన్యతిస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. నగరంలోని స్థానిక జిల్లా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా సంఘ సేవకులు సోడవరం ఈశ్వరరావు సోమవారం విద్యార్థులకు చిత్రలేఖంలో మెలకువలు నేర్పించారు. విద్యార్థులతో కబడ్డీ ఆటలాడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, కవలి గాయకులు ఈదు సతీష్ యాదవ్ పాల్గొని పిల్లలకు అమ్మ ప్రేమను తెలియజెప్పే సతీష్ యాదవ్ స్వరపరిచిన పాటను నేర్పించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు వేసవి శిక్షణా శిబిరానికి వచ్చి ఎంతో విజ్ఞానం పొందడం అమోఘమని అన్నారు. ప్రతిరోజు క్లాస్కి రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సెక్రటరీ బి కుమార్ రాజ్, గ్రంథాలయ ఉపగ్రంథ పాలకులు శంకర్రావు, లోకేష్ సాయి, తనుశ్రీ, యువరాజ్, నీలిమ, లీలాకృష్ణ, దీక్షిత, జ్ఞానేశ్వర్, ఆదిత్య, కోమ్లి,
జిల్లా గ్రంథాలయ సిబ్బంది మోహన్, వరలక్ష్మి, సిహెచ్ శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో నడుచుకోవాలని జిల్లాలో గల రౌడీ షీటర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ఆదివారం పలు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా పట్టణ కేంద్రంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్తో పాటు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడతగల వారిని పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం చేయరాదని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎటువంటి కారణాలు లేకుండా ఘర్షణలు సృష్టించిన ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. రాజాం డోలపేట చెక్పోస్ట్ తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు. డిప్యూటీ సెంట్రల్ ఫైనాన్స్ ప్రియాంక నాషిన్, మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజలు దాహత్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం ప్రతినిధి ఆర్వీజే నాయుడు తెలిపారు. అవసరం లేకుండా బయటకు రావద్దని హితవు పలికారు. సాయంత్రపు వేళల్లో బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలవలస శ్రీనివాసరావు, పెంకి చైతన్య, శాసపు వేణుగోపాల్, పుట్టూరు సోమశేఖర్, లక్ష్మణరావు, డోల వాసు, బాలమురళి, పెంకి మోషన్ రావు, శాసప్ శ్రీరామూర్తి, సిష్టి లక్ష్మణనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ క్రింగ్ పిస్టన్ పరిశ్రమలో శ్యామ్ క్రింగ్ పిస్టన్ రింగ్స్ వ్యవస్థాపకులు సారిపల్లి దాలి మృత్యుంజయరావు వర్ధంతిని పురస్కరించుకొని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఈరోజు నిర్వహించారు. రక్త శిబిరాన్ని పరిశ్రమ ఆపరేషన్స్ డైరెక్టర్ కిషోర్ చేతుల మీదుగా ప్రారంభించగా కార్మికులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలను పరిశ్రమ డీజీఎం కృష్ణారావు, పిఓ సూర్యనారాయణ, ప్రభుత్వ రక్తనిధి వైద్యులు కావ్య, కౌన్సిలర్ తాతారావులు అభినందించారు. రక్తదానానికి యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తం ఇవ్వడం వలన లాభం తప్పితే నష్టం లేదని, ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోషలిజంతోనే సమాజం సాధ్యమవుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మనాయుడు అన్నారు. శ్రమజీవుల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సోషలిజం, ప్రజాస్వామ్యం కోసం నిరంతరం కృషి చేసిన పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా వరిసాం వద్ద గల శ్యామ్ పిస్టన్ పరిశ్రమ వద్ద సుందరయ్య చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావులలో మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ ప్రజా సమస్యలపై, దేశాభివృద్ధికై, నదీ జలాల వినియోగంపై, వివిధ అంశాలపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించే రీతిలో విస్తృత చర్చలు జరిపి బహుముఖ ప్రజ్ఞాశాలిని తెలిపారు. సామాన్య, రైతు, కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. స్త్రీల సమానత్వం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయంకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంపడాపు లక్ష్మణరావు, మహేష్, ఎం రమణ, వి మధు, సూరప్పన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులతో పాటు అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్రావు వెల్లడించారు. వినతిపత్రం అందించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో కొన్ని సమస్యలను పరిష్కరించాలని అర్జీదారులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారని శంకర్రావు తెలిపారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గోంగూరను పుంటికూర అని కూడా పిలుస్తుంటారు. పుల్లటి ఆ పుంటికూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అవసరమైన సి విటమిన్ ఏ, బి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ ఉన్నాయని వారు చెబుతున్నారు. పుంటికూర తింటే కాలేయానికి మంచిదని, లివర్ టాక్సిన్లు, కొవ్వులు తగ్గిస్తుంది. గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుందని, అలాగే కొవ్వు తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక భూమిక పుంటికూర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాట విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు, ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.